హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఎగ్గులు మునక్కాడలు వేసి కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్గులు, మునక్కాడలు, కట్ చేసుకున్న ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. కొబ్బరి, కొంచెం ఎండు కొబ్బరిని వాటర్లో సోక్ చేసి నానబెట్టి సాఫ్ట్గా అయ్యే విధంగా తీసుకొని దాంతోపాటు 4 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను. దాంతో 1 స్పూను ధనియాలు, జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, గసాలు, వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ఈ ఎండు కొబ్బరి వెల్లుల్లితో పాటు కలిపి వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఈ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు. ఇవంతా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ ఉప్పు వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఈ పేస్ట్ని మెత్తగా చేసుకున్న పేస్ట్ని కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మునక్కాడలు యాడ్ చేశాను. మునక్కాడలు ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మునక్కాడలు ఉడికే వరకు దీన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేసి మనం బాగా ఉడికించుకోవాలి. కర్రీ కొంచెం దగ్గరికి రావాలి. మునక్కాడలు ఉడికి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. కర్రీ బాగా దగ్గరకు వచ్చింది. మునక్కాడలు కూడా బాగా ఉడికాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నేను ఎగ్గుల్ని ఘాట్లు పెట్టి యాడ్ చేస్తున్నాను. ఎగ్గులు ఘాట్లు ఎందుకు పెడతామంటే ఈ కర్రీ అంతా దాంట్లోకి బాగా వెళ్ళాలి. అప్పుడే ఎగ్గు తినడానికి టేస్ట్గా ఉంటుంది. సిమ్లోను హైలోను అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్గులు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఈ కర్రీని ఉడకనివ్వాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్గులు వేసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే ఎగ్గులకు బదులుగా ఆలు చేర్చుకోండి. ఆలు మునక్కాడలు వేసినప్పుడే వేసేసి ఆలుని కూడా వేసి కర్రీ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో మీరు కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఎగ్గులు బాయిల్డ్ అయ్యి ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో చేర్చాను. మీరు ఆలు ముందుగానే చేర్చుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇది చపాతీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.